లాగా పథకం ప్రకారం కత్తులతో కర్రలతో బీర్ బాటిల్స్తో వచ్చి తెలుగుదేశం పార్టీ మీద ఆఫీస్ మీద అటాక్ చేశాము, దాడి చేశామని చెప్పు. సిగ్గుంటే, లేదంటే మేమిచ్చిన ఆఫర్ తీసుకో. అన్ని కేసులు విత్డ్రాన్. ఇంకా నో మోర్ కేసెస్. సింపుల్. మేము కూడా ధర్నా చేస్తాం. ఎటువంటి కేసులు ఉండవు. ఎందుకంటే మీరు కేసులు కూడా పోలీస్ స్టేషన్లో చెప్పరు. ఎందుకంటే అది శాంతియుతమైన నిరసన ర్యాలీ కాబట్టి. వెంటనే ఈ ఛాలెంజ్ స్వీకరించాలి. లేదా నేను చేసింది తప్పు అని చీర కట్టుకొని, గాజులు వేసుకొని, మల్లెపూలు పెట్టుకొని మీ సాక్షి పేపర్లో ఒక ఫోటో అన్న ఇచ్చుకోని కూడా నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే మాట అంటున్నాను తెలుసా, దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. ఇష్టం వచ్చినట్టు రావడం, కెమెరాల ముందర ఒక తొక్కలో పేపర్ ఒకటి ఇట్లా పెట్టుకోవడం, ఏంద్రే పేపర్ చదవలేవరే సరిగ్గా. నువ్వు ఒక పెద్ద నాయకుడివి, దాని పక్కనే మా అక్క పాపం, ఒరే ఆడు మనిషి ఏదో వచ్చిందనుకో నీతో, ఏంద్రే పాపం ఎంత బాధేసింది తెలిసినాక. రజనీ మా తల్లి రజనీ, ఆ జనాల్లో వాళ్ళు తోస్తా వీళ్ళు తోస్తా, ఏం కర్మ. అవసరమా? నువ్వు ఎంత అన్ఈజీగా ఫీల్ అవుతున్నావో నేను చూసా ఆ రోజు కెమెరాలో. పాపం ఆడ మనిషి గౌరవించండి రా. ఒక ఆడ మనిషి ఇస్తే స్థలం ఇవ్వండి రా. అక్కడ కూడా వదలరు రే మీరా. యూజ్లెస్ ఫెలోస్. చిచ్చి అసహ్యం వస్తుందిరా మిమ్మల్ని చూస్తుంటే. కాబట్టి వెంటనే ఛాలెంజ్ స్వీకరించాలి. కేసులు విత్డ్రా చేసేదానికి, కేసులు వెనక్కి తీసుకునేదానికి మేము సిద్ధం. వీఆర్ రెడీ. ఛాలెంజ్ తీసుకోండి, స్వీకరించండి. థ్యాంక్ యూ. సపరేట్ బైట్ యాక్షన్. ఓకే. నెల్లూరు నగరపాలక సంస్థ మా నారాయణ సారు